భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నూట 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. మీరు దాడి చేస్తే మేము దాడి చేస్తామంటూ వార్నింగ్లు ఇచ్చిన పాక్ మంత్రులు ఎక్కడున్నారు? యుద్ధ భయంతో పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ దాక్కున్నారు? పాకిస్తాన్ విడిచి వెళ్లిపోయాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆసిమ్ మునీర్ ఎక్కడికి వెళ్లిపోలేదని పాక్ కట్టుకథ చెబుతుందా? ఆయన రావల్పిండిలోని ఓ బంకర్లో దాక్కోవడం నిజమేనా? గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. భారత్తో యుద్ధం అనగానే భయపడి పాక్ ఆర్మీ చీఫ్ పారిపోయారని అంటున్నారు. మరికొందరు ఆయన దాక్కున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను పాక్ నుంచి పంపించి వేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వాదనలను మాత్రం పాక్ సర్కార్ కొట్టిపారేసింది. ఆయన ఎక్కడికి పారిపోలేదని చెబుతోంది. అయితే ఆసిమ్ మునీర్ రావల్పిండిలో ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలలో ప్రచురితమవుతున్నాయి. యుద్ధ భయంతో ఓ బంకర్లో దాక్కున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇండియాతో యుద్ధం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేటు విమానంలో కుటుంబంతో సహా ఆసిమ్ మునీర్ బ్రిటన్ లేదా న్యూజెర్సీకి పారిపోయినట్లుగా ప్రచారం జరుగుతుంది. మునీర్ మిస్సింగ్ పైన పాకిస్తాన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గ్రాడ్యుయేట్ అధికారుల ఫోటోను పాకిస్తాన్ PMO Xలో షేర్ చేసింది. ఆ ఫోటోలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అబోటాబాద్లో ఉన్నట్లుగా పేర్కొంది. అందులో ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసిమ్ మునీర్, PMA కాకుల్లోని అధికారులు తదితరులు ఉన్నారు. అయితే పాకిస్తాన్ ప్రకటనపైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. మునీర్ దేశంలోనే ఉంటే ఆయన మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ యుద్ధానికి దిగుతుందని పాకిస్తాన్ పాలకులే కాదు సైన్యం కూడా భయపడుతున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. కొందరు సైనికులు, సైన్యాధికారులు తిరుగుబాటు చేయగా పలువురు ఏకంగా ఆర్మీకే గుడ్ బై చెప్పేశారని ఎకనామిక్ టైమ్స్ పత్రిక తాజాగా కథనం ప్రచురించింది. ఇక యుద్ధ భయంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 4500 మంది సైనికులు, 250 మంది సైన్యాధికారులు పాక్ సైన్యానికి గుడ్ బై చెప్పేశారని ది డైలీ గార్డియన్ పత్రిక తెలిపింది. ఇంకొన్ని వేల మంది ఉద్యోగాలకు రాజీనామా దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆర్మీ చీఫ్ మునీర్ షాక్ అయినట్లుగా తెలిసింది. సైన్యంలో స్థైర్యాలు నింపేందుకు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG మేనేజర్ జనరల్ ఫైజల్ మొహమ్మద్ మాలిక్ను రంగంలోకి దించారు. ఆయన అన్ని ర్యాంకుల సాయుధ బలగాలను ఉద్దేశించి ఏప్రిల్ 26న రాసిన రహస్య లేఖ వెలుగులోకి వచ్చింది. మనోబలం కోల్పోవద్దని, దేశానికి విశ్వాసపాత్రులుగా ఉండాలని మాలిక్ అందులో కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.